హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండి. ఇది మన ఎంకామ్ ఫస్ట్ సెమ్లో 4th పేపర్ అండి. సో నేను ఫస్ట్ యూనిట్లో ఏం ప్రిపేర్ చేసుకున్నాను చూద్దాం. ఫస్ట్ యూనిట్ 1 స్టాటిస్టికల్ డెసిషన్ థియరీ. ఇందులో ఏంటంటే 4 టాపిక్స్ ఉన్నాయండి. అంటే నేను నార్మల్గా ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాను. డెఫినేషన్, స్టెప్స్ ఇన్ స్టేట్మెంట్, problem solving, decisions, decision making environment, decision maker, objectives, decision situations. ఇవన్నీ ఏంటి అంటే ఈ 3 ABC అనేది ఏంటిదంటే డెసిషన్ మేకింగ్ ఎన్విరాన్మెంట్లో ఒక పార్ట్ అండి. నెక్స్ట్ చూసుకుంటే గేమ్ థియరీ అండి. ఇందులో రూల్స్ ఆఫ్ ది గేమ్, టైప్స్ ఆఫ్ గేమ్, అసెప్షన్స్ ఇన్ ద రూల్స్, లిమిటేషన్ ఆఫ్ ద గేమ్ థియరీ. గేమ్ థియరీ అనేది కొంచెం ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే అది షార్ట్లో రావచ్చు, బిగ్లో రావచ్చు. సో మీరు కొంచెం ప్రిపేర్ అవ్వడం బెటర్. మీరైతే ఒకవేళ ప్రాబ్లమేటిక్ పేపర్ కాబట్టి ఇందులో ప్రాబ్లం రావచ్చు, థియరీ రావచ్చు. ఒకటి ఆప్షనల్ మనకి థియరీ ఉంటుంది. ఆ థియరీలో ఈ క్వశ్చన్ రావచ్చు, ఏదైనా రావచ్చు. ఒకవేళ ప్రాబ్లం ఎట్లా చేస్తారని కూడా ఇవ్వచ్చు. సో కొంచెం మీరు ప్రిపేర్ అవ్వడం బెటర్. సో నెక్స్ట్ యూనిట్ 2 ప్రాబబిలిటీ. సో ఇప్పుడు ఇందులో ప్రాబబిలిటీ డెఫినేషన్, calculation probability, 2 things, calculation of probability, theorem of probability. ఇంకో ఇందులో 2 అండి, AB. నెక్స్ట్ ఇగో ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇగో ఇవి ఇందులో సైడ్ అంటే ఇందులో మెయిన్ అన్నమాట. ఇవి షార్ట్లో అడగచ్చు, లాంగ్లో అడగచ్చు. మీకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే చాలామంది ప్రాబ్లమేటిక్ పేపర్స్లలోనే ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే పర్ఫెక్ట్ నాలెడ్జ్ లేక, చదువుకొని వెళ్ళినా కూడా పర్ఫెక్ట్ నాలెడ్జ్ లేక ఫెయిల్ అవుతూ ఉంటారు. మనం ప్రాబ్లమ్స్ వద్దనుకున్నప్పుడు, థియరీ రాద్దాం అనుకున్నప్పుడు చదివే థియరీ అయినా మొత్తం చదవడం మంచిది. ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్ ఎట్లా చేస్తారంటే ప్రాబ్లం ఇచ్చి ఒక థియరీ ఇస్తే, ఇచ్చిన థియరీ మనకు రాకపోతే, ఆ ప్రాబ్లం కూడా రాకపోతే మనమే లాస్ అవుతాం, వాళ్ళు కాదు. సో చదివిన థియరీస్ అన్నీ చదివితే ఇది కాకపోతే ఇది వస్తుంది, ఇది కాకపోతే ఇది వస్తుంది, అట్లా ప్రిపేర్ అవ్వడం బెటర్. సో అందరికీ నేను ఇచ్చే పెద్ద డెసిషన్, ప్రాబ్లమేటిక్ పేపర్స్ చదివినప్పుడు మొత్తం చదవండి, లేకపోతే ప్రాబ్లమ్సే నేర్చుకోండి, వద్దు మీకు. ఓకేనా? సో ఇప్పుడు యూనిట్ 3 శాంప్లింగ్ అండ్ టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్. ఇందులో కూడా 3 పార్ట్స్ అండి. ఈ 3 టైప్స్ ఆఫ్ టెస్టింగ్, మీకు ఫెన్స్లో ఇవి 3 అండి. ఇవి కూడా మెయిన్. ఇందులో ఇది రావచ్చు. వీళ్ళు షార్ట్లో రావచ్చు. షార్ట్స్లలో కూడా ఇది ఇట్లా అడగొచ్చు. ఒకవేళ మీరు ఇవి పట్టించుకోకపోతే ఇది కూడా అడగొచ్చు అండి. మనకి వేరియబుల్స్ అంటే ఏంటి, షార్ట్, లార్జ్ ఏంటి, యాట్రిబ్యూట్స్ అట్లా కూడా అడగొచ్చు. సో ఎస్టిమేషన్ ఇది కూడా షార్ట్లో నేను రాసుకున్నాను, బట్ బిగ్లో రావచ్చు, షార్ట్లో రావచ్చు. అట్లయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ 4th యూనిట్ అనవో. చూడండి, 1 వే క్లాసిఫికేషన్, 2 వే క్లాసిఫికేషన్, టెక్నిక్ ఆఫ్ అనవో. ఇవి కూడా షార్ట్లో రావచ్చు, బిగ్లో రావచ్చు. మొత్తం నేర్చుకోండి. నాన్ పారామెట్రిక్ టెస్ట్ ఇవి కూడా సేమ్. సో ఇప్పుడు నేను ఎట్లా ప్రిపేర్ చేసుకున్న ఆన్సర్స్ చూపిస్తాను. ఇవి క్వశ్చన్స్ ఐడెంటిఫికేషన్ మీకు చూపించాను. జస్ట్ చూస్తున్నారు కదా. క్వాంటిటేటివ్ టెక్నిక్స్, స్టాటిస్టికల్ డెసిషన్ థియరీ. ఇందులో డెసిషన్ మేకింగ్ ఇంతే ప్రిపేర్ చేసుకున్నాను, ఇంతే. డెఫినేషన్స్ అన్నమాట. ఇవి స్టెప్స్ ఇన్ సిస్టమేటిక్, ప్రాబ్లమేటిక్ సాల్వింగ్ అండ్ డెసిషన్. అంటే ఎట్లా మనం ఇది మీకు ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు వీడియోని పాస్లో పెట్టేసి రాసుకోండి. డెసిషన్ మేకింగ్ ఎన్విరాన్మెంట్, డెసిషన్ మేకర్, ఆబ్జెక్టివ్స్, డెసిషన్ సిచ్యువేషన్, డెసిషన్ మేకింగ్ అండర్ సర్టెనిటీ. ఇందులో ఇవి 2 అండి. మనము ఎక్కువ పట్టించుకోము, కానీ చాలా వాళ్ళు పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఎక్కడెక్కడో మూల నుంచి క్వశ్చన్స్ కూడా ఇస్తారండి 4 మార్క్స్కి. సో కొంచెం షార్ట్స్ బెటర్గా చదువుకుంటే బెటర్ అనమాట. రూల్స్ ఆఫ్ ది పే ఆఫ్ స్టేటెడ్ నెంబర్ ఆఫ్ ది కంప్యూటర్, టైప్స్ ఆఫ్ గేమ్స్. నెక్స్ట్ అసైన్మెంషన్ ఇస్ ద రూల్ ఆఫ్ గేమ్, 2% జీరో సమ్ గేమ్. ఏదో అడుగుతూ ఉంటారు. నేనైతే ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాను, చదువుకుంటున్నా కూడా. మీరు అట్లా ప్రిపేర్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ యూనిట్ 2 థియరీ అండ్ ప్రాబబిలిటీ ఆర్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్, ఇంట్రొడక్షన్, డెఫినేషన్, హిస్టరీ ఆఫ్ ప్రాబబిలిటీ, ఫ్యాకల్టీ క్యాలిక్యులేషన్. 2 థింగ్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, క్యాలిక్యులేట్ ప్రాబబిలిటీ, ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఇవి 2 ద అడిషనల్ థియరమ్, మల్టిప్లికేషన్ థియరమ్ అనేసి బయాస్ థియరమ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్ మరీ చెప్తున్నాను, బాగా చదువుకోండి. 6 టైప్స్ ఏమో ఉంటాయి, కానీ మెయిన్లీ బాగా అడిగేది 4 మార్క్స్లలో ఇవ్వండి. సో అట్లా ప్రిపేర్ కాండి. శాంప్లింగ్ అండ్ టెస్టింగ్ మెథడ్, ఇంట్రొడక్షన్, హైపోథెసిస్ టెస్టింగ్, హైపోథెసిస్ అబౌట్ పార్ట్నర్ పాపులేషన్, ప్రొసీజర్ ఆఫ్ టెస్టింగ్ టైప్స్ ఆఫ్ టెస్ట్ సిగ్నిఫికెన్స్, ఇట్లా
ఎస్టిమేషన్ ఇది నేను షార్ట్గా ప్రిపేర్ చేసుకున్నాను. సో మీరు లాంగ్ చదువుకుంటే లాంగ్గా చదువుకోవచ్చు, యువర్ విష్. ఇది 4th చాప్టర్, ANOVA is also known as analysis variance, అసెప్షన్స్, టెక్నిక్స్ ఆఫ్ ANOVA. ఇటు 1-way టెక్నిక్, క్లాసిఫికేషన్, 2-way క్లాసిఫికేషన్. ఇందులో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది 4 మార్క్స్కి ఇది రావచ్చు, ఇది రావచ్చు, ఇదే రావచ్చు, అసలు ఏది అడుగుతుందో కూడా మనం చెప్పలేము. సో అన్నీ చదువుకోండి. చాలామంది ఫెయిల్ అయ్యేది ఇక్కడే. కొంచెం మీరు జాగ్రత్తగా తీసుకొని చదివితే 100% పాస్ అవుతారు. ప్రాబ్లమ్సే చేయాలని ఏమి లేదు. ఒకవేళ ఇంగ్లీష్ రాని వాళ్ళు తెలుగులో కూడా రాసుకునే ఛాన్స్ ఉంది. సో అందరు మంచిగా ప్రిపేర్ కాండి. ఇది నాన్ పర్మనెంట్ టెస్ట్ 5th చాప్టర్. సో ఇది 4 మార్క్స్ కడవచ్చు. అట్లా నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇక యువర్ విష్. ఇంతే అండి, ఇక్కడ వరకు 5th చాప్టర్ అయిపోయింది. సో ఆల్ ద బెస్ట్ యువర్ ఎగ్జామ్స్. మంచిగా రాయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.